బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశించారు. బాపులపాడు మండలం పరిధిలో 20 మంది వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. ఒకప్పుడు పొగాకుకు ప్రసిద్ధి చెందిన మల్లవల్లి నేడు రాష్ట్రానికి తలమానికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. మీ బిడ్డల భవిష్యత్ మారాలంటే పరిశ్రమలు రావటం ఎంతో అవసరమని ఆయన ఉద్ఘాటించారు. గ్రామాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని ఎజెండాగా పెట్టుకుని ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే 3వ స్థానంలో ఉందని, రాబోయే కాలంలో దీన్ని ప్రథమ స్థానానికి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఇన్కంప్లీట్ రైతు సేవా కేంద్రానికి కూడా కనీసం 5 లక్షల రూపాయలు ఇస్తే మీ ఊర్లో రైతు సేవా కేంద్రం 5 ఏళ్ల క్రితం నుంచి పనిచేసేది. దానికి కూడా 5 లక్షలు నేను రాత్రి కేటాయించా. అలాగే ఇంకో 50 లక్షలు సీసీ రోడ్ ఆర్ఎన్బి రోడ్ నుంచి తిరుపతి టెంపుల్ వరకు 50 లక్షల రూపాయలు నిధులు కూడా కేటాయిస్తా. ఇందాక నుండి వచ్చి అడిగిన వాళ్ళు కూడా చూస్తాం. మీ గ్రామం నేను పాదయాత్రగా అందరూ కళ్ళతో చూస్తే ఈ నియోజకవర్గంలో రోడ్లు నా కాళ్ళతో కూడా చూసా. ప్రతి ఇంటికి పాదయాత్ర చేసినప్పుడే అందుబాటు పోయింది ఈ గ్రామం అని వెనకబడి ఉందని చెప్పి, రోడ్లు బాగాలని చెప్పి నేను మాట్లాడా. ఈ ఊర్లో చెరువులు లేదో నాకు తెలియదు, కానీ 84 గ్రామాల పంచాయతీలో చెరువులు తగ్గుతుంటే ఈ ఒక్క గొంతుకే ప్రశ్నించింది. ఈ ఒక్క గొంతుకే ఒక్క నేరుగా ఈ ఏ ఊరు చెరువులైనా ఆ ఊరి ఉమ్మరాస్తే ఇది యాదవులదా లేకపోతే గౌడ సోదరులదా, కమ్మ సామాజిక వర్గం వాళ్ళదా, కాపు సామాజిక వర్గం వాళ్ళదా అనేది సమస్య కాదు. ఇది అందరిది, ఊరందరిది, అన్ని కులాలది, అన్ని మతాలది. ఈ చెరువులు ఊరమ్మరాస్తే తాతనాయనములు మనోళ్ళకి ఉమ్మరాస్తే అలాగో అలాగే మీ ఊరి చెరువులు ఉమ్మరాస్తులు ఎవరో పంది కుక్కలాగా కూడా కొట్టుకుంటే మీరు చూత ఊరుకోవద్దంటే అందరూ సాక్షులుగా మిగిలిన ఈ నియోజకవర్గం ప్రజలు. అది చాలా బాధాకరం. మొన్న 3 చిక్కవరం చెరువులో పడి చనిపోయారు. ఇక్కడికి వచ్చి అడగండి అని చెప్పినా వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో లేరు. కానీ ఈ సభాముఖంగా చదువుతున్నా ఎట్టి పరిస్థితులు ఆ రోడ్డు వేయించి తీరుతా. అతి త్వరలో మడిచెర్లు కానీ, కొయ్యూరు కానీ, అలాగే కొత్తపల్లి కానీ, కొత్త మల్లవల్లి కానీ, ఇంకే ఊరు పెట్టారు వెంకటపల్లి కానీ, ఈ సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ ఇక్కడ పెట్టింది. మీ సమస్యలకు అధికారులు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఎంఆర్ఓ అయినా, పోలీస్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా మీరు అడిగిన పని అవుతుందా అవదా, అవపోతే ఎందుకు అవదో కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులది. 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఇంకా నేరుగా ఇప్పుడు డైరెక్ట్ గా ఓడల్లోకి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పెట్టే ప్రజా దర్బార్ నేను గ్రామాల్లో 3-4 రోజులు కోసట పెడతా వస్తున్నా. ఎక్కువ ఈ రాష్ట్రంలో సమస్యల పరిష్కారమైన వాటిలో గన్నవరం నియోజకవర్గం 3వ స్థానంలో ఉందంటే ఈ నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారిని అభినందిస్తూ రాబోయే కాలంలో 1వ స్థానానికి గన్నవరం నియోజకవర్గాన్ని పెట్టాలంటే దాదాపు 7,500 పైబడి అర్జీలు ఇస్తే వాటిల్లో మెజారిటీ మనం పరిష్కరించగలిగాం. అలాగే రాబోయే కాలంలో అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్న దానికి మల్లవల్లి పారిశ్రామిక వాడ ఒక ఎగ్జాంపుల్ అయితే, ఇంకా మిగతా చోట్ల కూడా గన్నవరం మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ కానీ, అలాగే రావాజీగూడ ఎక్స్టెన్షన్ కానీ, అలాగే కొత్తపల్లి రోడ్డు ఇచ్చినాక వస్తానని చెప్పా. నారగప్పవరపేట కూడా రోడ్డు వేసినాకే వస్తాం మీ ఊరని చెప్పా. దురదృష్టవశాత్తు ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు మేనమోహన్ చనిపోతే నిన్న పలకరింతాకి వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు కంప్లీట్ చేసేది. రాబోయే కాలంలో పెళ్ళపల్లి కూడా చేస్తాం. మీ 4-5 గ్రామాలకి నేను ఏం చేశానో చెప్పి, లాస్ట్ లో మడిచెర్లకి ఏం చేశాను, ఏం చేయబోతున్నారో, మీకు ఏం కావాలో మీరు అడిగితే అది డెఫినెట్ గా ప్రభుత్వం దగ్గర ఆర్థిక సమస్య ప్రభుత్వానికి ఉన్న సిహెచ్సి సెంటర్ గన్నవరంలో ఆఖరికి మీకు డబ్బులు ప్రభుత్వం దగ్గర అయితే 4 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీల దగ్గర నుంచి తెచ్చి ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే కాలంలో గన్నవరంలో ప్రయోగాత్మకంగా బీసీ ఎస్సీ సోదరులకి డొక్కాడిని జనానికి ఇంటికెళ్ళి ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోయినా బ్లడ్ టెస్ట్ చేస్తే కనీసం వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసు, బాగోపోతే బాగోదున్నా తెలుస్తుందని చెప్పి అన్ని పిహెచ్సి సెంటర్లు ఆదేశించా. మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా గన్నవరం నియోజకవర్గంలో ఇంటికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు ఆల్ పిహెచ్సి సెంటర్లో, సిహెచ్సి సెంటర్లు. దానికి ప్రభుత్వం దగ్గర నిధులు సరిపోతే చాలిపోయినా
సిఎస్ఆర్ ఫండ్ అని ఇప్పిస్తానని చెప్పారు. అలాగే చదువుకున్న నిరుద్యోగ యువత కోసం ఏఐ ఫ్రీ ట్రైనింగ్ ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గన్నవరం కేసరపల్లిలో బీకామ్ కంప్యూటర్స్ కానీ బీటెక్ కానీ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానికి ఏఐ ఫ్రీ ట్రైనింగ్ హెచ్సిఎల్ కంపెనీతో మాట్లాడి వాళ్ళతో ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే నెలలో అది ఓపెన్ అయిపోతుంది. ఇది ఈ నియోజకవర్గంలోని పిల్లలకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. తద్వారా రాష్ట్ర జీడిపి కానీ మనం కానీ పెరుగుతాం. ఓడల్లో ఆస్తులు పెరిగితేనే మీ ఎమ్మెల్యే పనిచేసినట్టు ఏ గ్రామంలో అయినా ఆస్తులు తగ్గిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకపోయినా ఏదో మీరు ఓటేశారు నేను గెలిచానని కూర్చోకుండా అసెంబ్లీలో నాకు విప్పు బాధ్యత ఉందా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, క్వశ్చన్ కూడా ఇవ్వకూడదు నేను. కానీ ఏదో ఒక సందర్భంలో గన్నవరం యొక్క సమస్యలే ఎజెండాగా పనిచేస్తున్నాం. ఈ నియోజకవర్గ ప్రజల అవసరాల కన్నా నాకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. అందుకనే అసెంబ్లీలో కూడా 130 సబ్స్టేషన్ కాపురపాడులో కావాలని, అలాగే మనవల్లో కావాలని, ఎయిర్పోర్ట్ దగ్గర కావాలని, 33 సబ్స్టేషన్ రావారపాడులో పెద్ద గ్రామం మన నియోజకవర్గంలో 23,000 ఓట్లు ఉన్న గ్రామం రావారపాడులో 2 సబ్స్టేషన్లు ఇంతవరకు సబ్స్టేషన్ లేకపోతే అయి కానీ ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడి అప్రూవ్ చేయించా. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా, పరిశ్రమ తీసుకొస్తున్నా, అశోక్ ఐలాండ్ తీసుకురావడం వల్ల 920 మంది ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. దాదాపు 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో అలాగే ఇప్పటికే 132 మంది చదువుకుంటే పాస్ అయింది 132 మంది బయటకు వచ్చి అందరికీ క్యాంపస్ లో జాబులు వచ్చినాయి. నేను సాయంత్రం ఈ టైంకి పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నాం. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలో పరిశ్రమ తీసుకొస్తున్న ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నా. ఈ నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళకి కూలీనాలి చేస్తే వచ్చే కూలీ డబ్బులు కన్నా మంచి కంపెనీల్లో ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అయినా మీరు జీతానికి పనిచేస్తే జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా. మీ గ్రామాలకు చేసి 3 నెలలు చెప్పి మీ దగ్గర చర్చలు తీసుకుంటాం. ఇప్పటికే బెల్లరపల్లిలో